అందరికీ నమస్కారం. ఈ రోజు అంశం ఏమిటంటే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్య భూత ప్రేత పిచాచాలను ప్రారద్రోలేటువంటి తాంత్రిక విద్యలను ఆయన అభ్యసించారట. మనము చిన్నప్పుడు బాలనాగమ్మ సినిమాలో ఎస్వి రంగారావు గారిని చూసాము. ఇప్పుడు మనము ఆ పాత్రలో బాబు గారిని చూస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి భూత ప్రేత పిచాచాలనన్నీ పారద్రోలే తాంత్రిక విద్యలన్నీ ఆయన దగ్గర ఉన్నాయట. మరి ఆ విద్యల సంగతి ఏమిటో ఒక్కసారి బాబు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు గారు. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు చాలా చక్కగా చెప్పారు. మీకు మించిన భూతం ఈ రాష్ట్రంలో ఏముంది బాబు గారు? ప్రజలు కూడా పూర్తిగా కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని పారద్రోలడానికి ఏ విద్యనైనా నేర్చుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మించిన భూతం ఈ రాష్ట్రంలో ఎవరుంటారు చెప్పండి బాబు గారు. మీరు మరేను ఇకపోతే తమరు IAS IPS కూడా చదవాలనుకున్నారట. అప్పుడు మీ విద్యాభ్యాసము మీరు ఎంత చక్కగా చదివేవారు, ఎంత చక్కగా స్కూల్ కు వెళ్ళేవారు, అన్ని విషయాలు మాకు చెప్పండి. కొంతమంది నన్ను IAS ఆఫీసర్స్ అయితే బానే ఉంటుందన్నారు. వివేకానంద రెడ్డి గారు, మీరు భయపడకండి. బాబు గారు IAS IPS చదవలేని గాని అప్పుడే రాజకీయ తాంత్రిక విద్యలన్నీ నేర్చుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు. ఇకపోతే మన ప్రీతమ నేత కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారికి బాబు గారి గురించి ఎన్నో విషయాలు తెలుసు. బాబు గారు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని చెప్పి, ముఖ్యముగా ఆంగ్లము హిందీలో ఆయన పండితులని చెప్పి కూడా మన చంద్రశేఖరరావు గారు చెబుతున్నారు. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు 4 భాషలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? చంద్రశేఖరరావు గారు బాబు గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. చాలా ధన్యవాదాలు. ఇకపోతే బాబు గారు, మీరు చిన్నప్పుడు ఎంతో చక్కగా క్రమము తప్పకుండా డైలీ స్కూల్ కి వెళ్ళేవారట. చెప్పండి. నేను స్కూల్ కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులో పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. అది నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా IAS సెలెక్ట్ కావు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది. బాబు గారు, నాకు కూడా తెలుసు మీకు రాజకీయాలంటే ఎంత ఇష్టమో. ఇకపోతే అప్పుడే మీరు హెరిటేజ్ కు అంకురార్పణ చేశారని తెలుసు. మీ తండ్రి గారు ఖర్జూరము నాయుడు దగ్గర బర్రెలను ఎలా పెంచాలి, ఎలాగ పాలు పిండాలని అప్పుడే నిర్ణయించుకుని అప్పుడే హెరిటేజ్ కు అంకురార్పణ జరిగిందని కూడా తెలుసు అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను కాలేజీ నుంచే. అవునా? నిజమా? ఓకే. మధ్యతరగతి కుటుంబం సంకల్పం. మధ్యతరగతి కుటుంబం సంకల్పం. బాబు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మధ్య తరగతి కుటుంబీకులా కాదు బాబు గారు. నారా ఖర్జూరం నాయుడు గారు మీ తండ్రి గారు ఒక సంస్థానాధీశులు, మహారాజా వారు. వారికి కొన్ని లక్షల కోట్ల ఖజానాలు ఉండేవి. మీకు తెలుసు కదా, ఆ ప్రజలందరికీ తెలుసు. ఆ ఖజానాలకు వారసులు మీరే కదా బాబు గారు. మీరు లక్షల కోట్లకు వారసులని ప్రజలందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు. నా ఆస్తి 1,00,000 కోట్లు. చూసారా ఫ్రెండ్స్, బాబు గారికి కొన్ని కోట్ల రూపాయల, లక్షల కోట్ల ఖజానా ఉన్నా గాని అన్ని తగ్గించుకొని ఎంతో నిరాడంబరముగా బ్రతుకుతారు. కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్ గా ఉండి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. బాబు గారు, మీ అమ్మగారు వారించినా గాని మీరు ప్రతి గ్రామానికి రోజు వెళ్లిపోయి వేలాది రూపాయలు ఆ రోజుల్లోనే కలెక్షన్లు తెచ్చుకున్నారు. మీరు కలెక్షన్ కింగ్ బాబు గారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మళ్ళీ మంత్రి కావాలన్న సంకల్పంతో పనిచేశాను. వాళ్ళకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను.
ఏం చెప్పావురా? బాబు గారు మీ యొక్క మేధస్సు నాకు తెలుసు. మీకు రాజకీయ తాంత్రిక విద్యలన్నీ వచ్చు. 2 సంవత్సరాలేమ కర్మ, 2 క్షణాల్లో మంత్రి అయిపోగలరు. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. ఆహా, ఎంత చక్కగా గుర్తు చేశారు బాబు గారు. మీ మామగారిని గుర్తు చేసుకుంటే నాకు చాలా సంతోషముగా ఉంది. ఇకపోతే ఆయనకు ఎలా వెన్నుపోటు పొడిచారు మీ మామగారు చెబుతారట. చెప్పండి రామారావు గారు. నా రక్తం మంతు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశారో ఒకసారి మనసులో అయితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. బాబు గారు మీ గొప్పతనాల గురించి మీ మామగారు ఏమి చెప్పారో విన్నారు కదా, చాలా సంతోషం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉంటే నేను ఎప్పుడు ఊహించలేదు. మనిషి మంచోడే, గుణమే గుడిసేది. ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని. కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్య కొంగుద్దా మరి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. రావు గోపాలరావు గారు మీరు చెప్పింది నిజమే. ఈ మానవుడు మొక్కగా ఉన్నప్పుడు వంచుంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కర్మ పట్టేది కాదు. ఇప్పుడు మహావృక్షమై ఊడలు కూడా వేసుకుంది రావు గోపాలరావు గారు అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. బాబు గారు ఇంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందంటే ఇదే బాబు గారు. మీరు కలవకుండా ఉంటే రామారావు గారు ఇంకా జీవించి ఉండేవారు. ఈ రాష్ట్రానికి ఈ రోజు ఈ దుర్గతి మీ ద్వారా పట్టేది కాదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు గారు. మీకు ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రకాశరాజు గారు మా బాబు గారు ఏమీ తగ్గించుకోరు. కానీ ఇకపోతే బాబు గారు మీ బామ్మర్ది బాలయ్య గారు వచ్చారు. వారికి ఏవో కోరికలు ఉన్నాయంట, తీర్చండి. బావా అడిగానని కోపపడకు. నా మానుషను హౌజు బ్రాండ్ బ్రాంది 80కి ఇస్తావా లేదా చెప్పు. నమస్తే బాయ్.